ఇది మనం ఈ చర్చా కార్యక్రమంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇదే విషయంపై నగేష్ గారు, ఉస్మానియా విద్యార్థి నాయకుడైనటువంటి నగేష్ గారు కూడా ఉన్నారు. నగేష్ గారు, మీరు చెప్పండి, ఎన్నో ఉద్యమాలు చేసిన తర్వాత సాధించిన తెలంగాణలో ఉచిత విద్య అందిస్తానని చెప్పిన బీఆర్ఎస్ ఎక్కడైతే ఫెయిల్ అయిందో, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఫెయిల్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మీరు ఎలా విశ్లేషిస్తారండి యాజ్ ఏ ఉస్మానియా యూనివర్సిటీ నాయకునిగా? సరే, ఇక్కడ విషయం ఏంటంటే అటు పెద్దలందరూ ఉన్నారు, అందరికి కృతజ్ఞతలు లైవ్కి వచ్చినందుకు, ఛానల్ వాళ్ళకి మంచి సందర్భం ఇది. అయితే సరే, ఇక్కడ గురుకుల అనే కాన్సెప్ట్ పెట్టారు. గురుకుల అనే కాన్సెప్ట్ పెట్టి తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ ఎందుకు వచ్చింది సార్? 69లో నీళ్లు నిధులు నియామకాల కోసం 69 నుంచి కొట్లాడడం కదా. మనం 14 దాకా తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మరి మా భూములు మా నీళ్లు మా ఉద్యోగాలు అన్నప్పుడు మరి మా విద్యా సంస్థలు అని ఎందుకు తీసుకురాలేదు ఆ అంశాన్ని? ఇవాళ ఆ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ విద్యా వ్యవస్థలు ఎవరైతే ఉన్నారో వ్యాపారం చేసుకుంటున్నారు. ఇవాళ ప్రైవేట్ స్కూల్ కూడా అనబడదు సార్, వ్యాపారం. ఇవాళ ఒక మిర్చి వ్యాపారం లేకుంటే వడ్ల వ్యాపారం అన్నట్టుగా ఒక వ్యాపారం చేస్తా ఉన్నారు సార్. విద్యా వ్యవస్థ లేదు, వ్యాపారం చేసుకుంటా ఉన్నారు. వ్యాపారులుగా ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టుగా రాజకీయ నాయకులే అయితే విద్య కూడా వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు. విద్య లేదు సార్. ఇవాళ ఇక్కడ ఎవరైనా పేరెంట్స్ ఈ గవర్నమెంట్ లో ఏం పెట్టాలంటే, గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ కావాలంటున్నారు కదా, గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలంటున్నారు కదా. గవర్నమెంట్ స్కూళ్ళలో జాయిన్ అయితేనే రేషన్ బియ్యం వస్తుంది, వివిధ పథకాలు వస్తాయని ఒక చట్టాన్ని తీసుకురండి. విద్యా హక్కు చట్టం ఉంది, ఏమిటికి సార్? చుట్టాలు చుట్టుకొని కూడా ఉపయోగపడతలేదు. చట్టాలు ఉన్నాయి, రాజ్యాంగంలో చట్టాలు ఉన్నాయి, కానీ ఆ పేజీలు అన్ని తీసేస్తా ఉన్నారు. వాళ్లకు అనుకూలంగా చట్టాలు తయారు చేస్తున్నారు. ఒకటే ప్రభుత్వంలో ఓటేసేటప్పుడు ఒకటి నిర్ణయించుకోండి, ఎవరైతే ఓటేస్తున్నారో ఆ ఓటేసేటప్పుడు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉన్న వాళ్ళు ఎవరైతే గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉంటామో వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాము. ప్రైవేటీకరణ ఉండాలి. ఎందుకు ఉండాలి? దేశ రాష్ట్ర అభివృద్ధి ఉంటట్టు ఉండాలి. కానీ ఇక్కడ వ్యాపారం చేసుకోనికి ఉన్నారు. ఇవాళ చెప్పినట్టు ఆరోగ్యం కానీ ఇవాళ విద్య పూర్తి స్థాయిలో వ్యాపారం అయింది. దాన్ని తగ్గించినప్పుడే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇలా అమెరికా, జపాన్ అని ఎందుకు మాట్లాడుకుంటున్నాం? అక్కడ నాణ్యతమైన విద్య ఉంది, ఇక్కడ వ్యాపారాలు ఉన్నారు. ఈ వ్యాపార విద్యను ఇమ్మీడియట్లీ చట్టాలు తీసుకొచ్చి పూర్తి స్థాయిలో దాన్ని సమూలం చేయాలి. ఓకే, రైట్. నగేష్ గారు, మీరు ఇప్పుడు ఒక నిమిషం అండి. ఇప్పుడు